నమస్తే దోస్తులు, మన బ్యాచిలర్ బాబుల కోసం ఆలు ఫ్రై తీసుకొచ్చేసాను. ముందుగా మన ఆలు ఎక్కడైనా మార్కెట్లో కొనేటప్పుడు ఫస్ట్ ఇలా చెక్ చేసుకోవాలి. లోపల వైట్ ఉంటేనే తీసుకోవాలి. తర్వాత ఆలు మంచిగా వాష్ చేసి చెక్కు తీసి వాటర్లో వేసుకోవాలి. వాటర్లో ఎందుకు వేసుకోవాలంటే స్టార్చ్ ఉంటుంది, అది పోతుంది మొత్తం వాటర్లో వేస్తే. తర్వాత ఆలుని వాటర్లో పెట్టేసిన తర్వాత 1 మినిట్కి ఆలుని మంచిగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని మళ్ళీ ఆ ముక్కల్ని మళ్ళీ వాటర్లో పెట్టేయాలి. ఎందుకంటే కొద్దిపాటు ఉన్న స్టార్చ్ అది కూడా పోతుంది. తర్వాత స్టవ్ వెలిగించేసి బాండి పెట్టేసి అందులో ఆయిల్ పోసేయాలి. మనకు డీప్ ఫ్రై కదా, సో ఎంత మీకు ఆయిల్ యూజ్ అవుద్దో, మీరు ఎంతైతే కట్ చేసుకునే అంత ఆయిల్ వేసేసి ఆయిల్ వేడయ్యేంత వరకు వెయిట్ చేయాలి. నూనె కాగిన తర్వాత గరిటె సహాయంతో ఆలుని నూనెలో వదిలేయండి. చేయితో వదిలేస్తే అది ఆయిల్ మన మీద పడి స్కిన్ మెల్ట్ అయిపోతుంది. అండ్ బీ కేర్ఫుల్, వాటర్ లేకుండా చూసుకోండి. వాటర్ ఉంటే కూడా మనకు ప్రమాదమే. అంతా నూనెలో వేసిన తర్వాత అటు ఇటు తిప్పుతూ ఉండాలి. ఎందుకంటే నేను ఫస్ట్ వీడియోలో చెప్పిన వంటలు మన పైన అలుగుతాయి, అలా అలగకుండా చూసుకోవాలి. మనం దాన్ని తిప్పుతూ ఉండాలి, మాడిపోతుంది, డీప్ ఫ్రై అయిపోతుంది మనకు తెలియకుండానే. ఎందుకంటే ఆలు కదా, తొందర అయిపోతుంది. సో అలా డీప్ ఫ్రై అయిపోయిన ఆలుని ఒక బౌల్లో నీట్గా తీసుకోవాలి. తీసేటప్పుడు కూడా ఆత్రం పడకూడదు అయిపోయిందని, అది ఆయిల్ మీద పడితే మొత్తం లేచిపోద్ది స్కిన్. అలా తీసుకున్న ఆలుని సైడ్ పెట్టేసి జీలకర్ర, వెల్లుల్లి ఇవి రెండు మంచిగా దంచుకొని ఆలులో వేసేయాలి. ఆలులో వేసిన తర్వాత ఉప్పు కారం తగ్గినంత వేసేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఆలుతో మంచిగా మిక్స్ అయ్యేటట్టు మంచిగా మిక్స్ చేసుకొని సైడ్ పెట్టేయాలి. ఇంతే, వెరీ సింపుల్ మామ. మన ఈజీ వంటకంలో చాలా ఈజీ వంటకాలు తీసుకొచ్చేస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.